చిన్న చిన్న స్వరంగాల మడులు కూడా ఉంది కిందికి డైరెక్ట్ చూడవచ్చు ఎంత అద్భుతంగా ఉందో చూడవచ్చు చిన్న చూస్తున్నారా ఎలా ఉంది అతి పెద్ద మెట్ల బావి అప్పుడు ఈ ట్యాంకులు వాడేవారు చూసారుగా హాతి ట్యాంక్ కూడా చూడచ్చు ఇంత అద్భుతంగా చుట్టూ గార్డెన్ చూడచ్చు చూస్తే ఇందులో మధ్యలో నిలుస్తుంటే ఏదో మనల్ని గురి పెట్టినట్టు ఎంత అద్భుతంగా ఉందో వచ్చేసి చూస్తున్నారుగా ఇదే మెందాపి చూడచ్చు ఇలాంటిది ఇంకెక్కడ చూసుంటారు మొత్తం కొమ్ముతో పాటు చూడవచ్చు కొమ్ములు ఈ రెండు కొమ్ములు చెవులు కొమ్ములు తల భాగం నుంచి శరీర భాగం మొత్తం ఇక్కడ చూడవచ్చు పేర్లతో ఇంత పైనుంచి వాళ్ళు చూసింది ఇదే అవతల వైపు చూద్దాం ఇలా చూస్తున్నారుగా వ్యూ అనేది ఎలా ఉందో వెంటిలేషన్ అయితే సూపర్గా ఉంది వెంటిలేషన్ చూస్తున్నారుగా వెంటిలేషన్ చూడచ్చు దీన్ని చూడడానికి మనం ఇంత దూరం వచ్చాం చూడవచ్చు ఎంత అద్భుతంగా ఉందో చూస్తున్నాము చూడవచ్చు చూడవచ్చు సిటీ వ్యూ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అలీ విహారీ. ఇవాళ మనం వచ్చేసి ఔరంగాబాద్ నుంచి కేవలం 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి దౌలతాబాద్ ఫోర్ట్కి వచ్చాం. దీన్ని ముందు దేవగిరి ఫోర్ట్ అనేవారు, గాడ్ ఆఫ్ హిల్స్ అని కూడా అంటారు. తర్వాత దౌలతాబాద్ ఫోర్ట్గా మారింది ఈ దౌలతాబాద్ ఊరిలోనే. అయితే దీని స్టోరీ వచ్చేసి లోపల చెప్తూ తీసుకెళ్తా, చాలా అద్భుతంగా ఉంటుంది. దీని ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి 25 రూపాయలు. ఫారినర్స్కి అయితే వేరే ప్రైస్ ఉంటుంది. ఇక్కడ ఎదురుగా కౌంటర్లోనే టికెట్ తీసుకుందాం. ఇప్పుడు మనం ఫోర్ట్ లోపలికి వెళ్ళి చూద్దాం. అయితే ఇక్కడ వీడియో తీసుకోవాలంటే ముందు మనం ఇక్కడ ఫామ్ నింపాలి. ఇట్లా ఫామ్ నింపి పేరు ఎక్కడి నుంచి వచ్చినాం అనేది 25 రూపీస్ కడితే మనం లోపల కెమెరా అయితే తీసుకుంటాం. చుట్టూ టాప్ దాకా ఇక్కడ దాదాపు కోటలో ఏది కానీ శిథిలం కాలేదట, సూపర్ ఉందట. ఎలా ఉందో లోపలికి వెళ్ళి చూద్దాం. ఇక్కడ మీకు ఎంట్రన్స్ దౌలతాబాద్ ఫోర్ట్ ఫౌండెడ్ బై యాదవ్స్ అని. ఇక్కడ యాదవులే పరిపాలించారు. దాదాపు చూడవచ్చు మొత్తం ఎవరెవరు పరిపాలించారు ఏంటిది అనేది మొత్తం ఇక్కడ రాసింది. నేను చెప్పాను కదా, ద హిల్ ఆఫ్ గాడ్స్ అని రాసింది. చూసారా, 11th సెంచరీ బిల్లామా. అప్పుడు ఆయన గెలిచిన తర్వాత ఇక్కడ చూడవచ్చు క్యాంపెయిన్స్ అగెనిస్ట్ ద హోయసలాస్, పర్మరాస్ అండ్ చాళుక్యాస్ ఆఫ్ కళ్యాణ. చూసారా, కళ్యాణ రాజు మీద. దీని తర్వాత ఒకరి తర్వాత ఒకరు దండయాత్ర చేసి పరిపాలిస్తూ ఉంటారు. కానీ చాలా ఎక్కువ శాతం మాత్రం యాదవులు పరిపాలించారు. ఇక్కడ చూడవచ్చు ఎంట్రన్స్లో ఇలా ఉంటారు. అయితే ఇక్కడ చూస్తే అద్భుతంగా ఉంటుంది. చూస్తున్నారు ఎంట్రన్స్లో ఎలా ఉంది. ఇక్కడ అక్కడ
అప్పుడు చిన్న చిన్న ఇవే తీసుకుపోయేది, ఎక్కడికైనా కూడా ఈజీ ట్రావెల్ పోర్టబుల్ ఉంటాయని ఇవే తీసుకుపోయేది యూట్లాంటి. ఇక్కడ ఎలా వాడేవారని ఇంకా ఫొటోస్తో సై పాట ఉంది చూడవచ్చు. అటువైపు కూడా ఉన్నాయి, అవి కూడా చూద్దాం. అది పెద్దగా ఉంది వాడ. ఇక్కడ మీరు చూస్తున్నారు ఇంత పెద్ద పిరంగు, అక్కడ రాసున్నది కెనాల్ సెట్ దౌలతాబాద్ ఫోటో. దీనిలో డిజైనింగ్ కూడా చూడొచ్చు ఎంత బాగుందో, డిజైనింగ్ ఒక పాట చూడొచ్చు. ఇది ఇక్కడ కొట్టేవాళ్ళు, ఇక్కడ చూడొచ్చు. ఇంకా డిఫరెంట్ టైప్స్ కెనాల్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. అటువైపు ఇటువైపు డోర్స్ ఆర్ట్ వర్క్ చూడండి, చాప నోరు తెరిచినట్టు అటు ఇటు అయితే ఇందులో మీకు గుండు కూడా కనిపిస్తాయి. రెండు ఉన్నాయి, అట్లా చూస్తే దగ్గర చూస్తే రెండు గుండు కనిపిస్తాయి. లాస్ట్ దాని పాట ఇంత చిన్న అయితే నేను ఇంతవరకు ఎక్కడ చూడలే, ఇక ఫస్ట్ టైం చూడలే. ఇటువైపు వచ్చేసి ఇంట్రెస్ట్ చూడవచ్చు. ఇక్కడ కట్ చేసినటువంటి మన ఏనుగులు ఉన్నట్టున్నాయి చూడవచ్చు. మీద ఇద్దరు కూర్చున్నారు, అటువైపు ఇటువైపు. ఇక్కడ డోర్స్ క్లోజింగ్ చైన్లు ఆ కాలం పిల్లర్స్ కూడా చూడవచ్చు. ఆ కాలం ఇలా చూస్తూ వెళ్తాం. అయితే దీని గురించి నేను మీకు చూపిస్తూ దీని గురించి చరిత్ర అనేది చెప్తా, ఇలా చూపిస్తూ. అయితే మొదలు ఇది పైకి చూడవచ్చు, చూస్తున్నారా? అటువైపు కొన్ని రూమ్స్ ఉన్నాయి కానీ క్లోజ్ చేస్తున్నాయి. ఇక్కడ చూడవచ్చు కిందికి స్వరంగము చెరసాల మాడలో ఉంది. ఇక్కడ కూడా చూడవచ్చు ఇటువైపు రూమ్స్ ఉన్నాయి కానీ క్లోజ్ చేసారు. అయితే దీని హిస్టరీ పరంగా వస్తే దౌలతాబాద్ కోట మీరు చూస్తే నిజానికి ఇది దేవగిరి కోట. భారతదేశంలో మహారాష్ట్ర ఛత్రపతి శివాజీ నగర్, సంభాజీ నగర్ సమీపంలో దౌలతాబాద్ గ్రామంలో ఉంది. చూసారు కదా, ఇంతకుముందు నేను చెప్పినట్టు ఇది యాదవులు దాదాపు 9వ శతాబ్దం నుంచి 14వ శతాబ్దం వరకు పాలించారు. దాని తర్వాత ఢిల్లీ సుల్తానేట్, దాని తర్వాత అహ్మద్నగర్ సుల్తానేట్ రెండో రాజధానిగా, అంటే ఢిల్లీ సుల్తానేట్ ఏమో రాజధానిగా పరిపాలించాడు. తర్వాత అహ్మద్నగర్ సల్తనట్ ఏమో దీన్ని రెండో రాజధానిగా పాలించాడు. చూస్తున్నట్టయితే ఇది చుట్టూ ఎలా ఉంది. ఇది ఎలా ఉందో చూడవచ్చు. ఇంకా మనం మీదికి వెళ్ళాలి, చూడండి ఒకసారి. ఇక్కడ రెండు కబర్లు ఉన్నాయి. చనిపోయిన వాళ్ళని కబరస్థానం ఉంటుంది, అలా వాళ్ళిద్దరు రెండు కబర్లు. అప్పటి పాలించిన వాళ్ళు సల్తనట్ వాళ్ళు. అయితే ఇంకా దీని గురించి తెలుసుకుందాం, మీరు చూస్తూ ఉండండి. నేను చెప్తే ఇంకా దీన్ని 6వ శతాబ్దంలో దేవగిరి పశ్చిమ మరియు దక్షిణ భారతదేశం వైపు వెళ్ళే కార్వాన్ మార్గాలతో పాటు ప్రస్తుత సంభాజీ నగర్ మహారాష్ట్ర సమీపంలో ఒక ముఖ్యమైన ఎత్తైన పట్టణంగా ఉన్నది. మీరు చూడవచ్చు, చూస్తే ఎంత ఎత్తులో ఉంటుందో ఇటువైపు చూస్తున్నారు.
అయితే దీన్ని వచ్చేసి ఉత్తర భారతదేశంలో కొన్ని ప్రాంతాలను పాలించినటువంటి అలావుద్దీన్ ఖిల్జీ ఈ కోటను సొంతం చేసుకోవడం అయితే జరిగింది. చూడొచ్చు ఈ కోటలో. తర్వాత దీన్ని ఢిల్లీ సల్తనట్కి చెందిన మహమ్మద్ బిన్ తుగ్లక్ దీన్ని దౌలతాబాద్ ఫోర్ట్గా పేరైతే మార్చడం జరిగింది. దానికన్నా ముందు అయితే ఈ మహమ్మద్ బిన్ తుగ్లక్ ఏం చేశాడని అంటే ఢిల్లీ నుంచి ఈ దౌలతాబాద్ ఫోర్ట్ను మెయిన్ ఎంపైర్గా మార్చి దీన్నే కేంద్రంగా చేద్దామని చూశారు కదా. అయితే మహమ్మద్ బిన్ తుగ్లక్ దీన్ని రాజధానిగా చేసి పాలించడం అయితే చేశాడు. దాని తర్వాత ఏమైంది, ఢిల్లీ నుంచి ఇక్కడ క్యాపిటల్ మార్చింది కదా, అప్పుడు పెద్ద ఎత్తున జనాలందరూ ఇక్కడికి మారడం జరిగిన తర్వాత ఏమైతుంది, ప్రజలు చాలామంది ఇటు మారుతున్నారని చెప్పి మళ్ళీ ఢిల్లీనే రాజధానిగా చేశారు. అంటే కొన్ని రోజులు ఇది ఉంది, తర్వాత మళ్ళీ ఢిల్లీని మార్చడం జరిగింది. చాలామంది వచ్చారు. అంత పెద్ద ఫోర్ట్ ఇది, సూపర్బ్ ఉంటుంది. ఇంకా ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది చూద్దాం. చుట్టూ చూడవచ్చు ఇక్కడ ఇలా ఉంది. ఇంకా మనం పైకి వెళ్ళి త్వరగా ఏమున్నాయో చూద్దాం. చూస్తున్నారు కదా ఎలా ఉందో, చూడవచ్చు. అటు ఇటు రాళ్ళు, నీట్ అండ్ క్లీన్ ఉంది, సూపర్బ్ అనిపించింది. అయితే ఈ కోట చూడడానికి ఎవరైనా కూడా ఓన్ వాటర్ బాటిల్ తీసుకొని వస్తే గేట్ వైపు బయట 20 రూపాయలు అనేది తీసుకోవడం జరుగుతుంది, ఒక స్టిక్కర్ వేసి. మళ్ళీ మీరు రిటర్న్ వెళ్ళినప్పుడు ఆ వాటర్ బాటిల్ మీద స్టిక్కర్ చూపిస్తే మీ 20 రూపాయలు మీరు ఇస్తారు. క్లీన్గా ఉండేందుకు ఇది ఒక మంచి ఆప్షన్, నచ్చింది నాకు ఇదైతే. చూద్దాం. మీరు కాస్త భారత్ మాత హాతీ ట్యాంక్ అని లోపలికి తిరుగుతాం. ఇక్కడ ఎక్కేటప్పుడు మీరు చూస్తే అతిపెద్ద మెట్ల బావి. ఒకప్పుడు ఈ ట్యాంకును వాడేవారు. చూసారుగా హాతీ ట్యాంక్, మన అతిపెద్ద మెట్ల బావి ఇది. నీళ్ళ స్టోరేజ్కి సూపర్ ఉంది. ఇంకా ముందుకెళ్ళి భారత్ మాత టెంపుల్ చూద్దాం. అప్పుడు వాళ్ళు నీళ్ళగా దేనికి వాడారో ఇలా చూశారు. ఇలా ట్యాంక్ పండు ఇది మాత్రం సూపర్గా ఉంది. విశాలంగా ఉంది, క్రికెట్ అనుకోవచ్చు అట్లున్నది. చూడచ్చు అక్కడక్కడ శిథిలమైన పిల్లర్స్ ఏదైతే ఉన్నాయో అవి మాత్రం ఉన్నాయి. ఇంటర్ చూడచ్చు టూమ్ తోటి, ఎంత బాగుంది. హైలైట్ అట్రాక్షన్ అంటే అదే ఇక్కడ నుంచి కనిపిస్తుంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే అంతటా డిస్టర్బెన్స్ అనేది పెట్టడం అయితే జరిగింది. చూసారుగా భారత్ మాత చూడచ్చు చుట్టూ పిల్లలు. చూసారుగా ఎంతమంది అయితే భారత్ మాత టెంపుల్. నేనైతే ఎక్కడ చూడలేదు, ఫస్ట్ టైం చూస్తున్నాను. సూపర్ ఉంది. ఇంకా మనం ముందుకెళ్ళి ఇక్కడ కూడా చూడవచ్చు పిల్లలు
ఇటువైపు చిన్నగా పైన చూడొచ్చు, మొత్తం రాతి కట్టడం పైన. ఇంకా పైన ఎలా ఉందో పైనకి వెళ్ళి చూడవచ్చు. ఇక్కడ ముందుకెళ్తే ఇక్కడ చూడవచ్చు కెనాన్ గ్యాలరీ ఉంటుంది, మొత్తం కెనాన్స్, ఆమ్ కాన్స్ ఉంటుంది. ఇటువైపు చూడవచ్చు ఎలా ఉంది పైకి చూస్తున్నది. ఇటు కెనాన్ గ్యాలరీ చూద్దాం. ఇక్కడ ఫౌంటైన్ బండ్ ఉంది. ఇక్కడ స్తూప కూడా చూడవచ్చు. ఇంకా అద్భుతంగా చుట్టూ గార్డెన్ చూడచ్చు. చూస్తే ఇందులో మధ్యలో నిలుస్తుంటే ఏదో మనన్నే గురి పెట్టినట్టుంది. అంతే కలాస్ ఏదో పంజరంలోకి వచ్చినట్టు చుట్టూ చూడవచ్చు. ఇక్కడ కెనాల్స్ ఓపెన్ ఎయిర్ కెనాల్ గ్యాలరీ అంటే ఇక్కడ చూడవచ్చు ఎలా అనేది మొత్తం నాబ్ నుంచి మొత్తం నాబ్ నుంచి లిప్ వరకు చూసారుగా డీటెయిల్గా ఇచ్చారు. అన్నీ చూడవచ్చు కెనాల్స్ ఎలా ఉంది చూస్తున్నారు కెనాల్స్. ఇక్కడ మాత్రం చాలా కెనాల్స్ ఉన్నాయి. అంటే నేను మన జగిత్యాల ఫోర్ట్ ఉన్నది చూడండి, దాని తర్వాత అన్ని కెనాల్స్ ఇక్కడే చూసాను. కాడ చూడవచ్చు చిన్నది, పెద్దది, మీడియంది చూడవచ్చు. ఇది చూడవచ్చు ఇంకా డిఫరెంట్ ఇట్లా ప్రెస్ చేసేది. ఇక్కడ చూడవచ్చు ఎలా ఉంది. ఆ లాస్ట్ అయితే సూపర్ ఉన్నది ఇంకా రింగ్స్ తోటి. ఇది కూడా డిఫరెంట్ ఉంది చిన్నది చూస్తున్నాగా చూడవచ్చు అద్భుతంగా. ఇది కూడా చూడవచ్చు చేప నోరు తెరిచిన అప్పుడు చూపెట్టగా పులి కళ్ళకి చూస్తున్నారుగా. అటువైపు మొత్తం పెద్దవి ఉన్నాయి, అటు చూడవచ్చు. అటు లాస్ట్కి ఇంకా పెద్దది ఉంది. కలర్స్ కూడా చూడవచ్చు. ఇవి 3 మట్టికి వేరే ఉంది, కుప్పిలా ఉంది. రేపు కూడా చూడవచ్చు సూపర్ ఉన్నాయి. సింహం మీద రాసింది పేరు, అది కూడా చూడవచ్చు. ఇప్పుడు ఇంకెళ్ళాం పని. చూస్తున్నారు ఎంత అద్భుతంగా ఉందో. చూడవచ్చు ఇక్కడ నుంచి ఎలా ఉంది. సన్సెట్ టైం అవుతుంది, తొందరగా వెళ్ళి తీయాలి. అక్కడి నుంచి లెఫ్ట్ చూస్తే టాయిలెట్స్ ఉన్నాయి. వెళ్ళే వాళ్ళకు బోర్డ్స్ కూడా క్లియర్గా మెన్షన్ చేసి పెట్టారు. మనం పైకి వెళ్దాం. ఇక్కడ చూడవచ్చు డ్రింకింగ్ వాటర్ కూడా ఉంది. పైన అటువైపు ఒక టెంపుల్ ఉంది. వచ్చే టైంలో ఒక టైం ఉంటే అటు వెళ్ళి చూపిస్తాం. ఫస్ట్ అయితే కోట పైకి వెళ్దాం. నైట్ చీకటి అయిపోతుంది కాబట్టి, సాయంత్రం అవుతుంది కాబట్టి వెళ్దాం. చూడవచ్చు ఈ పెద్ద ద్వారం, మెయిన్ డోర్ చూస్తున్నారు. ఇది కూడా చూడవచ్చు ఉప్పుతోటి చేసింది ఆ కాలం. ఎక్కడ చేసినా కూడా ఆరంగబాద్ నుంచి ఎక్కడైనా కూడా ఉడతలు చాలా ఉన్నాయి. ఇది రెండో ఇలా ఉంది. వాటర్స్ కావచ్చు చిన్న చిన్న. ఇప్పుడు పైకి వెళ్దాం. చూడవచ్చు స్ట్రక్చర్స్ ఎలా ఉన్నాయి. చోళ సామ్రాజ్యం ఒక రాతి ఎంట్రన్స్ చూస్తున్నారు. సైడ్ అయితే సైడ్ ఫాల్ అవుతుంటే అట్లా సపోర్టింగ్ పెట్టారు చూడొచ్చు. పైకి ఎలా ఉంది. అటు వెనక వైపు చూడొచ్చు ఎలా ఉంది.
ఇంకా డస్ట్బిన్స్ కనిపిస్తాయి. ఏమన్నా ఉంటే చెత్త ఇట్లా డస్ట్బిన్ లేదు. పైకి వెళ్ళి చూస్తున్నాగా అటువైపు ఎంట్రన్స్. ఇక్కడ కూడా చూడవచ్చు. ఇటువైపు కూడా అగ్రికల్చర్ చూస్తే డైరెక్ట్ కింద సిటీ అనేది కనిపిస్తుంది. అది వచ్చేసి చీనీ మహల్ అట. చూస్తున్నారు కదా ఇలా ఉంది చీనీ మహల్. అటువైపు వెళ్దాం. చూడొచ్చు ఎలా ఉంది చీనీ మహల్. చూస్తున్నారు ఇంత రాత్రి అయినా కూడా బేస్ చూడవచ్చు. చెక్క ఎంత పెద్దదో. ఈ మధ్య కోటలలో ఆ చెక్కే బలం పోయి ఆ టాప్ అనేది కూలిపోతున్నాయి. చూడవచ్చు ఎలా ఉందో. అప్పటి మనం టాప్ ఒకటి లేదు కానీ కోటలు మాత్రం సైడ్లు ఇట్లా అన్ని పర్లేదు బాగా. ఇప్పుడు మనం పైకి వెళ్తాం. చుట్టూ చూడవచ్చు ఎంట్రన్సెస్ ఎలా ఉన్నాయో. అప్పుడు ఈ చీనీ మాల్కి ఇలా ఉండేది కావచ్చు దారి. చూస్తున్నారు కదా చుట్టూ ప్రహాడ్ గోడతోటి. చూడవచ్చు కిందికి ఎంత లోతు ఉందో. చూస్తున్నారుగా ఇప్పుడు మనం మీదికి వెళ్ళాలి. ఇది ఒక ఎంట్రన్స్ ఉంది. ఇక్కడ చూడవచ్చు చాలా వరకు చూస్తున్నాం. అదైతే లోపలికి వెళ్ళచ్చు. చూస్తున్నారుగా చుట్టూ ఎలా ఉన్నాయి రూమ్స్. అటువైపు ఒక బుర్జు టైప్ పైకి వచ్చాడు. అది ఫోటో సెక్షన్కి అయితే సూపర్ ఉంటుంది. అది లింగా టాప్ మీదంతా ఇప్పుడు పైకి వెళ్ళాలి, లేకపోతే తర్వాత ఎక్కి చూపించచ్చు. ఆ మెంద టాప్ అని గుడికి వచ్చింది. అక్కడ ఉన్న ఏదైతే పిరంగి ఉంటుందో డిఫరెంట్గా ఉంటుంది. మెంద షేప్ మీకు చూపిస్తాను. ఒకటేసారి గుర్తుకొచ్చింది. డిఫరెంట్ నన్ను చూడడానికి చాలామంది వస్తారు. ఇలాంటి పిరంగి ఇంకెక్కడ లేదు. చూస్తే మాత్రం పరిచయం అవుతుంది. చూస్తున్నారుగా ఇదే మెందా పిరంగి. చూడవచ్చు ఇలాంటిది ఇంకెక్కడ చూసుకుంటారు. మొత్తం కొమ్ముతో పాటు చూడవచ్చు. కొమ్ములు, ఈ రెండు కొమ్ములు, చెవులు, కొమ్ములు, తల భాగం నుంచి శరీర భాగం మొత్తం ఇక్కడ చూడవచ్చు పేర్లతోటి. అప్పటి తోపు చూడవచ్చు. ఈ తోపు ఇక్కడ చూడవచ్చు. సింహాలు ఉండాలి. ఫేస్లు అన్నిటి పోయినాయి. వాటి చూడవచ్చు వాళ్ళ పేర్లు ఒకటి చూడవచ్చు. ఎక్కువ పిరంగి చుట్టూ పేర్లతో ఉంది చూడవచ్చు. అరబిక్లో సూపర్ ఉంది కదా. చూడవచ్చు ఇలాంటిది ఎక్కడ చూసింటారు ఇక్కడ. సూపర్ ఇక్కడ సరే టాప్ వ్యూ అనేది కనిపిస్తుంది. అందుకే ఇక్కడ పెట్టారు. ఎవరు వచ్చినా కూడా ఎంత దూరంలో కొట్టేటట్టు. ఇక్కడ నుంచి మనం మీదికి వెళ్దాం. అక్కడికి మీదికి వెళ్దాం. చిన్న బ్రిడ్జ్ ఉంది చెక్క. చూడవచ్చు మెట్లతోటి ఇంత పెద్ద బావి. కిందికి ద్వారాలు కూడా ఉంటాయి. ఇంత పెద్ద మీరు ఇక్కడికి వచ్చిందంటే క్లియర్గా కనిపిస్తుంది. కిందికి మళ్ళీ ఇంకోటి కూడా చూపిస్తాం. ఇక్కడ కిందికి చూపించిన తర్వాత అది కన్స్ట్రక్షన్ అవుతుంది. అక్కడ చూడవచ్చు ఆ
అప్పటి మస్జిద్ టైపు చూస్తున్నారు. కింద మొత్తం చూడవచ్చు, అక్కడ దాకా ఉంది చుట్టూ బాయ్. శత్రువులు రాకుండా ఉపయోగపడుతుంది, తాగునీటి కూడా మంచి స్టోరేజ్ తీసుకోవచ్చు. దాని యొక్క మెట్రీ ఇలా ఉంటుంది, ప్రజెంట్ అయితే మూసేసారు. మన మెట్రీ అటువైపు కింద మార్గం అనేది ఇక్కడ చూడవచ్చు. ప్రజెంట్ అయితే లైట్స్ ఉన్నాయి, అంతకుముందు లైట్స్ లేకపోయేటి, అందుకే డార్క్ ప్యాసేజ్ చూడచ్చు. ఇక్కడ రాసింది ఎంటరింగ్ ద డార్క్ ప్యాసేజ్ వాక్ చేసుకుంటాను. నాకు తెలిసి ఇటు కావచ్చు, అందుకే జాగ్రత్తగా ఇటు మనం చెప్పింది. చాలా పెద్దగా చూడొచ్చు. లోపల చిన్న ప్రపంచం చూస్తున్నాగా ఎలా ఉందో, చుట్టూ చూడొచ్చు. మరి ఇది దేనికి వాడేవాళ్ళు తెలియదు, జీవిత ఇంక ఇటు నుంచి అటువైపు కూడా వెళ్ళచ్చు. చిన్న చిన్న స్వరంగాల మడులు కూడా ఉంది, కిందికి డైరెక్ట్ నీళ్ళు చూడవచ్చు. ఎంత అద్భుతంగా ఉందో చూడవచ్చు. చిన్న ప్రపంచం చూస్తున్నారుగా ఎలా ఉంది. ఇక్కడికి మెట్లు ఎక్కితే మీదికి వెళ్తుంది. చూద్దాం చూస్తున్నారు. ఆల్మోస్ట్ మనం ఇంకో ఫ్లోర్కి అయితే వచ్చాం పైకి. ఎక్కడికి వెళ్తే చూద్దాం. చుట్టూ చూడవచ్చు, మెట్లు ఇట్లా కట్టారు. పైకి అయితే వచ్చాయి. డైరెక్ట్ ఇది ఫోటో పైకి అయితే తీసుకొచ్చింది. చూడొచ్చు ఎలా ఉందో. అమ్మా చూసారుగా ఎలా ఉందో. డైరెక్ట్ మెట్ల మీద రాకుండా మనం ఆ స్వరంగంలోకి వెళ్ళొచ్చాం. సూపర్ ఉంది కదా. ఇదే టాపిక్. ఇక్కడ నుంచి ఎలా ఉందో పూర్తి చూడొచ్చు. మళ్ళీ వెనకకి వచ్చి మీదికి వెళ్తే టాప్ అయితే వెళ్తాం. చూడొచ్చు, మొత్తం గుహే. గుహ అంటే మరి చీకటి మార్గం, అందుకే డార్క్ ప్యాసేజ్ అని రాశారు. మొత్తం చీకటి, అక్కడక్కడ లైట్స్ అయితే పెట్టారు. చూడొచ్చు కట్టడం కూడా చూడొచ్చు, మొత్తం చెక్క. ఇది రాత్రి చూడొచ్చు. చూడొచ్చు సిటీ మనం ఎక్కడి నుంచి వచ్చాము. చిక్కన్ చది అక్కడ వాటర్ స్టోరేజ్ నుంచి అక్కడి నుంచి అలా మనం అక్కడి నుంచి నడుచుకుంటూ అక్కడ చూడొచ్చు. అక్కడ కూడా ఒక పిరంగి ఉంది, మీరు చూస్తున్నారా బుర్జు మీద. ఇలా అక్కడ బుర్జులు ఉన్న కాడ ప్రతి చోట పిరంగులు అయితే ఉంటాయి.
చూస్తున్నారు మనం అక్కడి నుంచి అక్కడికి ఎంట్రన్స్ రోడ్డు చూస్తున్నా కదా, రోడ్ అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అట్లా 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 అలా ఇంత పైకి అయితే రావడం జరిగింది. ఇంకొద్దిగా మీదికి వెళ్తే మనకు టాప్ వ్యూ అనేది కనిపిస్తుంది. మొత్తం టాప్కే చేరుకుంటాం. అక్కడికి వెళ్తాం. చూడొచ్చు ఇప్పుడు మనం పైకి ఇదే దౌలతాబాద్ ఫోర్ట్ యొక్క మెయిన్ టాప్కి అయితే వెళ్తున్నాం. అక్కడ ఎలా ఉంటుంది ఏంటి అనేది పైకి వెళ్ళి అయితే చూద్దాం. చూడొచ్చు नंतर काय झालं रुक्मिणी गुफा भेटली तिच्या चढवर ఇక్కడ ఒక గుడి మాట వెళ్ళేదారు. పైన వచ్చేసి కోట, ఇది వచ్చేసి గుడిమాడ కోట. ఇక్కడ నుంచి మెట్లు ఉంది. వినాయకుని విగ్రహం అవుతుంది. స్వయం బోట వినాయకుడు. పైకి వెళ్దాం. చూడొచ్చు ఫోర్ట్ టాప్కి అయితే చేరుకున్నాం. ఎలా ఉందో చాలా మెట్లు ఉంటాయి. చూడొచ్చు ఎంత దూరము. ఖచ్చితంగా వీడియో మాత్రం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి. ఎందుకంటే చాలా ఎత్తులో ఉంది ఇది. చూడొచ్చు, చూస్తున్నారుగా. ఇట్లా మనం పైకి అయితే చేరుకోవడం అయితే జరిగింది. చూడొచ్చు ఫోర్ట్ ఎలా ఉందో. సూపర్బ్ ఉంది కదా. కొంచెం సిటీ చూడవచ్చు. చూస్తున్నారుగా. ఇప్పుడు మనం పైకి అయితే వెళ్ళి చూద్దాం. ఇంత దూరం ట్రావెల్ చేసింది ఈ కోట గురించి. చూడవచ్చు కోట ఎలా ఉందో. చూస్తున్నారుగా. ఒక రాసి ఉంది చూడవచ్చు. కానీ నీట్ అండ్ క్లీన్ కోట చెప్పచ్చు. ఇది కింద నీట్గా క్లీన్గా ఉంది. చూస్తున్నారుగా ఎలా ఉందో. ఇక్కడ చూడవచ్చు ఎలా ఉందో. చుట్టూ చూడవచ్చు. ఇక్కడ నుంచి కాస్త ముందుకు వెళ్తే ఇక్కడ చూడవచ్చు ఎలా ఉంది. ఇక్కడ నుంచి మెట్లు మళ్ళీ చూస్తున్నారు ఎలా ఉందో. ఫ్లోరింగ్ కూడా చూడవచ్చు నీట్గా ఉంది. ఇప్పుడు వచ్చేసి మనం ఫోటో దగ్గరికి అయితే చేరుకోవడం జరిగింది. ఇది చూస్తుంటే చూడవచ్చు చెక్క మీద బేస్ చేసి పిల్లర్ అనేది వేశారు. చూడవచ్చు అట్లా చూడవచ్చు. వెంటిలేషన్ మాత్రం బాగా పెట్టారు. ఇక్కడ కూడా చూడవచ్చు. ఇక్కడ చూస్తే కిందికి చూడవచ్చు ఎలా కనిపిస్తుంది.
ఇక్కడ నుంచి మనం టాప్కి వెళ్తున్నాం. ఇదే ఎండ్ పాయింట్. ఎలా ఉందో చూద్దాం. ఇక్కడ నుంచి చూడవచ్చు. ఇప్పుడు మనం పైకి వెళ్తున్నాం. ఇక్కడ చూడవచ్చు మొత్తం కొండలు ఉన్నాయి. ఇప్పుడు మనం మొత్తం టాప్కి అయితే వెళ్తున్నాం. ఓకే, బంద్ అవుతుందట. తొందరగా అయితే మనం వెళ్తున్నాం. చూడొచ్చు ఎలా ఉందో. చూస్తున్నారుగా ఎలా ఉందో చుట్టూ. ఇది వచ్చేసి టాప్ వ్యూ. చుట్టూ చూడొచ్చు ఎలా ఉందో. కింద చూడవచ్చు గుహ మోడల్ ఉంది. కిందికి వెళ్తుంది మొత్తానికి. కొంచెం సిటీ చూడవచ్చు. ఇక్కడ చూడవచ్చు అండర్ గ్రౌండ్ దారి ఉంది. జనార్దన్ స్వామి టెంపుల్ అట. వీలైతే తీసే ప్రయత్నం చేద్దాం. చూస్తున్నారా ఎలా ఉంది. ఇప్పుడు చూడవచ్చు ఇక్కడ ఒక తోపు ఉంది. ఇక్కడ చూడవచ్చు. చూస్తున్నారు ఎలా ఉంది. ఇప్పుడు అటువైపు వెళ్దాం. టాప్ పైన ఉన్నటువంటి తోపు అక్కడ మీద ఒకటి ఉంది టాప్లో. అది చూద్దాం ఒకసారి. చూస్తున్నారు ఎలా ఉందో. క్లోజింగ్ టైం అవుతుంది. ఆల్మోస్ట్ ఇంకా 10 నిమిషాలు మాత్రమే మిగిలింది. 10 లేదా 8 నిమిషాలు. మనమైతే చేరుకున్నాం. చూపించే ప్రయత్నం అయితే చేస్తాం. మీరు అంతలా గంట కొట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడచ్చు. దీన్ని చూడడానికి మనం ఇంత దూరం వచ్చాం. చూడవచ్చు ఎంత అద్భుతంగా ఉందో. చూస్తున్నాను. చూడవచ్చు ఇంత పెద్ద తోపు. చూస్తున్నా క్లోజింగ్ టైం అయితే అవుతుందట. ఇక్కడ నుంచి చూడవచ్చు. అయ్యో మా అమ్మ వాళ్ళు ఇంకా రాలే కానీ చూడవచ్చు. సిటీ వ్యూ ఎలా ఉంది. చూస్తున్నారు. దిగేటప్పుడు ఇక్కడ మీకు ఇది ఒకటి కనిపిస్తుంది చూడండి. చిన్న మహల్ టైప్ కనిపిస్తుంది. చూస్తున్నారా ఎలా ఉందో. చుట్టూ చూడవచ్చు ఎలా ఉందో. చూడవచ్చు మన కిందికి దిగినప్పుడు ఇక్కడ మీకు కనిపిస్తాయి చూడండి. ఇది చూస్తే ఇక్కడ నుంచి చూడవచ్చు మొత్తం మెట్లు ఉన్నాయి. స్వరంగ ద్వారం అవుతుంది. చూస్తున్నారు కదా. ఇది ఇక్కడ నుంచి స్వరంగ ద్వారం అవుతుంది. చూసారుగా టైం అయితే అయిపోయింది. అందరిని అయితే వెళ్ళమంటున్నారు. విజిల్ చేసుకుంటూ చూడవచ్చు ఏమవుతుంది. చూస్తున్నాము ఎన్ని టైంలో అయితే చేరుకోవడం జరిగింది. మనం వచ్చిన ప్రయాణం చూడవచ్చు. అక్కడి నుంచి ఇంత పైనుంచి వాళ్ళు చూసింది ఇదే. అవతల వైపు చూద్దాం ఎలా ఉంది. చూస్తున్నారుగా వ్యూ అనేది ఎలా ఉందో. వెంటిలేషన్ అయితే సూపర్గా ఉంది. వెంటిలేషన్
వచ్చేసి చూస్తున్నారుగా వెంటిలేషన్. ఇక్కడ నుంచి వెంటిలేషన్ చూడవచ్చు ఎలా ఉందో. చూస్తున్నారుగా ఇక్కడ నుంచి మనకి వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు చూపిస్తాను కదా నెమర్పల్లి టెంపుల్ తొందరగా చూపిస్తా. ఒక్కసారి ఒక లుక్ ఏం లేవు ప్రజెంట్ అయితే ఏం లేదు కానీ మొత్తం పిల్లర్స్ ఉన్నాయి చూడవచ్చు. ఎందుకంటే ఇంత పెద్ద ఫోటో మొత్తం కవర్ చేసాయి కాబట్టి చూపించాలని. ఇక్కడ చూడవచ్చు చుట్టూ చూడవచ్చు స్తంభాలు పైన రాతి కట్టడం. ఇంత ముంచి అయితే ఇక్కడ ఏమీ లేదు. చూస్తున్నారుగా దాదాపు అయితే మొత్తం చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వస్తాం. మీ అలీ విహార్.